ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అటు నల్గొండ ఇటు సూర్యాపేట జిల్లాలోని పలు డివిజన్లలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేవరకొండ డివిజన్లో 9 మండలాల పరిధిలోని 227 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. హుజూర్ నగర్ డివిజన్లో 7 మండలాల్లోని 124 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ముందుగానైతే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగింది. ఓటర్లు అయితే ఉదయమే ఇక్కడికైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుకు అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఏదైతే నేరేచెర్ల మండలం ఎల్బీ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి పోలింగ్ సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మూడో దశ పోలింగ్ అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. నల్గొండ జిల్లాకు వస్తే దేవరకొండ డివిజన్ పరిధిలో మొత్తం 9 మండలాల్లో కొనసాగుతుంది. ఈ 9 మండలాల్లో 629 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 596 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ఎన్నికల్లో 277 గ్రామ పంచాయతీలకు 1610 వార్డులకైతే ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ అయితే 720 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దేవరకొండ డివిజన్ పరిధిలో మొత్తం 2206 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో 2647 మంది రిసైడింగ్ అధికారులు, 2959 మంది ఇతర అధికారులను కూడా నియమించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో మూడో దశ ఎన్నికల్లో అయితే 2,81,321 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను అయితే ప్రతిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మూడో దశ పోలింగ్ కేంద్రాల వద్దనైతే వెబ్ కాస్టింగ్ కూడా 85% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మిగిలిన వాటిలలో వీడియోగ్రఫీ చేసి భద్రపరిచే విధంగానైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మొదటి విడత, సెకండ్ విడతలో జరిగినటువంటి ఏదైతే చిన్న గొడవలకు సంబంధించినటువంటి కావచ్చు, చిన్న పొరపాట్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా రిపీట్ కాకుండానైతే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు సూర్యాపేట జిల్లాకు వస్తే మొత్తం 7 మండలాల్లో కొనసాగుతుంది. 146 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 1318 వార్డులకు గాను 257 గ్రామాలైతే ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన 124 గ్రామ పంచాయతీలకు 1061 వార్డు మెంబర్లకు కూడా ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిలో 375 మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఎన్నికల సిబ్బంది 1061 మంది అయితే వార్డులకు సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగానైతే మూడో దశ పోలింగ్లో 2,10,219 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. 7 మండలాలకు సంబంధించినటువంటి 1333 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.